మన ఆంధ్రప్రదేశ్‌లోని ఎంత విషాదం జరిగిందంటే, ఇప్పుడు ఈ చెప్పబోయే ఈ మాటలు విన్న తర్వాత 100% మీ గుండె తరుక్కుపోతుందన్నమాట. అంత దారుణమైన, అంత దారుణాతి దారుణమైన సంఘటన జరిగింది. సో, ఎళ్ళిపోయి పూర్తిగా తెలుసుకుందాం. ఏం జరిగిందంటే, రాయలసీమ, అనంతపురం జిల్లా. ఈ రాయలసీమ, అనంతపురం జిల్లా అనగానే మనకి ఫ్యాక్షనిజం అనేది ఒకటి గుర్తుకొచ్చేది అప్పట్లో. సో, ఇప్పుడంటే అటువంటిదేమి లేదు గానీ, ఇప్పుడు మళ్ళీ అంతే విధంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా అయితే ఒక సంచలన టాపిక్ అయితే నిన్న నుంచి కొట్టుమిట్టాడుతున్నది. ఏంటంటే, ఒక ప్రేమ ఉన్మాది ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా మెడకొచ్చి చంపేశాడనమాట. తనని పెళ్లి చేసుకొని అడిగినందుకు తను నిరాకరించినందుకు అతను అత్యంత దారుణంగా అయితే మెడకొచ్చి చంపేశాడు. సో, అంతటి వరకు బాగానే ఉన్నా, ఆ తర్వాత పోలీసులు అతన్ని పట్టుకోవడానికెళ్తే పోలీసుల మీద రాళ్ళతో దాడి చేశాడనమాట. రాళ్ళతో దాడి చేస్తే తర్వాత జరిగిన విషయాలు మీకు తెలిస్తే 100% మీరు మీ గుండెల్లోనే టెన్షన్ మొదలవుద్ది. ఏమైందంటే మొత్తం క్లారిటీగా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను, ఆ పిల్ల ముఖ పరిచయం ఇద్దరికీ ఉంది. ఇద్దరు కూడా ఒకే స్కూల్‌లో చదువుతా ఉన్నారు. ఇద్దరికి కూడాను ఈవిడికేమో ఈ అమ్మాయికేమో 16 సంవత్సరాలు, ఆ పిల్లోడికేమో 18 సంవత్సరాలు ఎన్నో సంథింగ్. పెద్దగా ఇద్దరు కూడా మైనారిటీలు తీరల. వీళ్ళిద్దరికి కూడా పరిచయం ఏర్పడింది. సో, అమ్మాయిలు బేసిక్‌గా అయితే ఒక ఫ్రెండ్‌షిప్‌గా అయితే మాట్లాడుతూ ఉంటారు. అదే స్వతహాగా తోటి ఆ అమ్మాయి అతనితో మాట్లాడడం మొదలెట్టింది. సో, మొదలెడితే అక్కడి నుంచి ఆ అమ్మాయి మీద అతను ప్రేమ పెంచుకోవడం మొదలెట్టాడు. అప్పటినుంచి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పి అడుగుతూ వచ్చాడు. సో, అడిగినప్పుడల్లా ఆ అమ్మాయి నిరాకరిస్తూ వచ్చింది. మా పేరెంట్స్ మా పేరెంట్స్ ఎవరినైతే చూస్తారో వాళ్ళని నేను చూసి పెళ్లి చేసుకుంటా. వాళ్ళనే ఇష్టపడతా. దయచేసి నన్ను వదిలేయ్ అని చెప్పేసి ఆవిడ ఎప్పటినుంచో చెప్తూ ఉందంట ఆ అమ్మాయి. అయినా గాని కనికరించకుండా ఆ అమ్మాయి ఇంట్లో ఒక్కరిదే ఉన్న టయాన్నే గమనించి వాళ్ళ అమ్మానాన్నలు బయటికి వెళ్లారని, ఇతను ఆ ఇంట్లోకి వెళ్లి మళ్ళీ అదే మాట అడిగాడంట. నన్ను పెళ్లి చేసుకుంటావా అని. మళ్ళీ అదే రిపీట్ చేసిందంట ఆ అమ్మాయి. మా అమ్మ నాన్న చూసిన వ్యక్తినే నేను చేసుకుంటాను. దయచేసి నన్ను వదిలేయ్ అని చెప్పి. సో, కోపద్రోవుడైన ఆ వ్యక్తి ఎమ్మటనే కత్తి తెచ్చుకొని, వెంటనే ఆల్రెడీ కత్తి తెచ్చుకున్నాడంట. అతని దగ్గర ఉందంట. ఎమ్మటనే గొంతు కోసేసాడంట. పాపం విలవల్లాడి అక్కడే పడిపోయింది. సో, స్థానికులందరూ కూడా అక్కడ కేకలు ఇని మొత్తం వెంటనే ఆ పిల్లని తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇతన్ని పట్టుకోవడానికి పోలీసులు 5, 6 టీములుగా విడిపోయి అతన్ని పట్టుకున్నారు. కానీ పట్టుకున్న సమయాన్నే పోలీసుల మీద కూడా రాళ్ళతో దాడి చేశారన్నమాట. ఇంకా రాళ్ళతో దాడి చేసి ఇంకా చేయి పరిస్థితి దాడిపోతుంది. పోలీసుల మీద కూడా రక్తాలొచ్చేస్తాయన్నమాట. మొత్తం ఒక ఇద్దరు ముగ్గురికైతే పాపం దెబ్బలు తగిలి రక్తాలు కూడా వచ్చాయి. వాళ్ళందరూ కూడా హాస్పిటల్ కూడా జాయిన్ అయ్యారు. ఇంకా అటువంటి పరిస్థితిలోనే పోలీసులు ఇంకా చేయలేని పరిస్థితి మాట. ఇంక వేరే ఆప్షన్ లేదు. ఆ టయాన్ని అతని కాలు మీద అయితే ఎన్‌కౌంటర్ చేశారు. అతని కాలు మీద బుల్లెట్ తగిలేసరికి అప్పుడు అతను కంట్రోల్ అయ్యాడు. పోలీసు అతను కూడా హాస్పిటల్ చేర్చారన్నమాట. ఈ విధంగా ఉంది పరిస్థితి. సో, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఆడపిల్లల్ని అదేవిధంగా మీరు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. రీసెంట్‌గా మీరు గుంటూరులో చూసారు. ఒక ఆడ మనిషి మీద అయితే అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చాలా చిత్రహింసకు గురి చేశాడు. చాలా బాధాకరమైన విషయం. సో, అందుకని ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియని వ్యక్తులతోటి పరిచయం పెంచుకోవద్దు. అదేవిధంగా మీకు తెలియని వ్యక్తులతోటి ఎక్కువగా మాట్లాడొద్దు. మీరు ఎంత దూరంగా ఉంటే అంతే మంచిదని నా ఉద్దేశం. ఈ వీడియో రూపంగా అయితే ప్రతి ఒక్కరికి చెప్పబోయేది అదే. తగు జాగ్రత్తగా ఉండండండి. అన్నోన్ పర్సన్స్ తోటి మీరు మాట్లాడవద్దు, పరిచయం పెంచుకోవద్దు. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.